ఇంకో కొంచెం ఉంది మనం డిస్కస్ చేసేది. అయితే ఏముంది ఫ్రెండ్స్, ఏముంది గిరీష్ ఇంకా మనం డిస్కస్ చేసేది ఆపరేషన్ సింధూర్ మీద అని మాట్లాడితే, వెనకటికి మనం సర్జికల్ స్ట్రైక్ నుంచి సీదా పాకిస్తాన్లో గుసాంచి అలా టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ ఆర్ టు దట్ మ్యాటర్ టెర్రరిస్ట్ హబ్లను పేల్చి పడేసి సుమారు 100కు పైగా టెర్రరిస్టులను మసూద్ అజరే ఏడ్చేటట్టు చేసిన ఘనత ఆపరేషన్ సింధూర్. అయితే యావత్ ప్రపంచ దేశాలు కూడా ఏమని మాట్లాడుతున్నాయంటే భారత్ టెర్రరిస్తాన్ అనగా పాకిస్తాన్ని అటాక్ చేసింది, స్ట్రైక్ చేసింది అని చెప్పి మాట్లాడింది. అయితే ఆపరేషన్ సింధూర్ నెక్స్ట్ ఏంది అని చెప్పి మాట్లాడితే చాలా గంభీరమైన ముద్ద ఉన్నది. ఇప్పుడు సైనికులం మనం కావాలా, భారత్ రక్షక బలగాలు దే హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ దేర్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు మంచిగా చేసింది. ఇప్పుడు మన జిమ్మెదారీ చేసే రోజు దగ్గర పడ్డది. ఆల్ టు దట్ మ్యాటర్ స్టార్ట్ అయింది. ఫ్రెండ్ జాగ్రత్తగా నుండ్రి. సడన్గా కోవిడ్ కేసులు భారతదేశంలో పెరుగుడు మొదలైనవి. ఆల్ ఆఫ్ ది సడన్ అది ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదలైంది. మళ్ళీ దీనికి ఏ కారణాలు ఉన్నాయి అనేది ఎప్పుడన్నా ఆలోచించారు? ఆల్ ఆఫ్ ది సడన్ ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ కోవిడ్ కేసెస్ ఎందుకు రైజ్ అయినాయి అని ఎవడన్నా మాట్లాడితే దాని మీద ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ టు దట్ మ్యాటర్ వైరాలజీ, వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ మనందరికీ చాలా సుపరిచయమే. ఇది ఎంత ఘాతకో మనకు అందరికీ తెలుసు. అండ్ టు దట్ మ్యాటర్ ఇక్కడ దయ్యాలే రాజ్యాలు వెళ్తాయి అని చెప్పి మనందరికీ తెలుసు చైనాలో. సో ప్రపంచ దేశాలల్లో ఏదైనా శాపం ఉన్న దేశాలు ఉన్నాయనంటే, ప్రపంచ దేశాలకు శాపం ఏంది అని అంటే అది చైనా అండ్ పాకిస్తాన్. అవునా కాదా? మీ కమెంట్ రూపంలో చెప్పు ఫ్రెండ్స్. సో ఈ వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పాకిస్తానీ డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీతో చేతులు కలిపి చైనా 4000 ప్యాథోజన్స్ అంటే కొత్త వైరస్లు పాకిస్తాన్కి ఇచ్చింది. ఇది మీరు టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా చూసుకోవచ్చు, గూగుల్ కొడితే. 4000 ప్యాథోజన్స్ కొత్త వైరస్లు, కానీ విని ఎరుగని ఘాతక్ వైరస్లు విచ్ ఆర్ 100 times ఆర్ కొన్ని 100 రెట్లు ఈ కోవిడ్ వైరస్ కంటే, వచ్చిన కోవిడ్ వైరస్ కంటే డేంజరస్, ఘాతక్ అని చెప్పి చెప్తుంది. ఈ 4000 ప్యాథోజన్స్ పాకిస్తాన్కి ఇచ్చింది. మళ్ళా వైరాలజీ ల్యాబ్ ఉన్న వుహాన్ చైనాలో ఈ ప్యాథోజన్స్ని ఎందుకు టెస్ట్ చేస్తలేదు? అవి పాకిస్తాన్కి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే ఇక్కడ మొదలవుతుంది. ఇప్పుడు మా కొడిదిమాకే ఇదంతా తెలిసింది అని అంటే మన రక్షక బలగాలకు ఆర్ టు దట్ మ్యాటర్ మన జీవితాలను కాపాడుతున్న ఆ పుణ్య ఆత్మలకు ఇది ఖచ్చితంగా తెలుసు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే చైనా ఈ 4000 ప్యాథోజన్స్ని పాకిస్తాన్కి ఎందుకు ఇచ్చింది అని చెప్పి మాట్లాడితే పాకిస్తాన్ జీన్స్ ఏవైతే ఉంటాయో అవి మన భారత్ జీన్స్తోని చాలా మ్యాచ్ అవుతాయి. సో ఇక్కడ జెనెటిక్ ఇంజనీరింగ్ చేస్తే దీన్ని జీనోమ్ ఇంజనీరింగ్ అనేమో అంటారు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ది జెనెటిక్ ఇంజనీరింగ్, జీనోమ్ ఇంజనీరింగ్ ఏదైతే చేస్తామో, సో పాకిస్తానీ ప్రజల మీద ఇవి ప్రభావితం చూపిస్తే ఖచ్చితంగా భారత ప్రజల మీద కూడా చూపిస్తాయి. బికాజ్ ఆల్మోస్ట్ జీన్స్ మన ఈ సేమ్. వెనుకటికి హఫీజ్ సయీద్ గడ్ అన్న మాట మీరు ఒకసారి చూడండి. आप हमारा पानी रोके है ना, आपका गला घोट के गला దబాకే ఆప్కు మారింగే అని చెప్పిండు. అంటే మన ఇట్లా గొంతుని పట్టి మన ఊపిరి ఆపి చంపుతానన్నాడు. ఊపిరి ఆపడం అంటే ఏంది? ఈ వుహాన్ వైరస్లు ఎక్సెట్రా ఏవైతే ఉండేనో వెనకటికి సెకండ్ వేవ్లో మనం ఆక్సిజన్ సిలిండర్లు లేవు అని చెప్పినాం. అంటే వీళ్ళ హింట్ ఎక్కడ పోతున్నది? డాట్స్ కనెక్ట్ చేయరు ఫ్రెండ్స్. భారత్తో డైరెక్ట్ వార్ గెలవలేక ఇలా వైరల్ వార్కి ఆర్ టు దట్ మ్యాటర్ కెమికల్ వార్కి ఆర్ టు దట్ మ్యాటర్ ఈ చైనా అండ్ పాకిస్తాన్ ప్రపంచ దేశాలకు ఏదైతే శాపమో ఒక బయోలాజికల్ వెపన్ని డిజైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయా, హవామే మారింగే అని చెప్పి ఆలోచిస్తున్నాయా? అగర్ కూడా ఈ బయోలాజికల్ వెపన్ మీద వీళ్ళు ఆలోచిస్తే ఇది డేంజరస్ దాన్ న్యూక్లియర్ బాంబా కాదా? ఈ జినోమ్ ఇంజనీరింగ్ ఏదైతే ఉన్నదో వీళ్ళు దీన్ని ఎయిర్ నుంచి ట్రాన్స్మిట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఇది ఎందుకు చేస్తారు అని అంటే ఇలా పాకిస్తాన్ పరిస్థితి చాలా వల్నరబుల్ ఉంది ఫ్రెండ్స్, చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఎందుకు అని అంటే ఇలా బాస్మతి రైస్ ఏదైతే ప్రొడ్యూస్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని బతుకుతుండే చూడు పాకిస్తాన్, ఇండస్ వాటర్ ట్రీటీ వాటర్ వల్ల వాళ్ళకు సుక్కలు కనబడుతున్నాయి. 50% ఆఫ్ ది డ్రింకింగ్ వాటర్ ఈజ్ డిపెండెంట్ అపాన్ ది ఇండస్ వాటర్ ట్రీటీ. ఇలా 50% ఏదైతే తాగే నీరు ఉన్నదో ఇండస్ వాటర్ ట్రీటీ లేకపోతే నా కొడుకులకు తాగనీకనే నీళ్ళు కడుక్కోనికి దూరం అన్నమాట. 26% ఆఫ్ ది పాకిస్తాన్ జీడిపి ఈజ్ డిపెండెంట్ అపాన్ ది ఇండస్ వాటర్ ట్రీటీ. ఇవాళ వాళ్ళు ఎడార్లకు కూడా దారి మరలనికి ప్రయత్నం చేస్తున్నారు. చైనా వచ్చి వాళ్ళకు నీళ్ళు ఇస్తా అని చెప్పి ఏదేదో పెద్దగా మాట్లాడుతుంది. పంజాబ్ ప్రోవిన్స్ ఏదైతే సింధుల మీద బలోచిస్తాన్ల మీద ఆర్ టు దట్ మ్యాటర్ యావత్ పాకిస్తాన్ మీద డామినేట్ చేయడానికే చూస్తుందో ఇవాళ అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఈ పంజాబ్ ప్రావిన్స్ మీద చాలా ప్రభావితం చూపుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇలా వెదర్ ఫోర్కాస్ట్లు ఏం చెప్తున్నాయనంటే ఈ సంవత్సరం 52% లెస్ రెయిన్ఫాల్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు ఈ ఏరియాలలో. సో
ఐ మే బి రాంగ్ విత్ మై డేటా, నేను చదివింది మీకు చెప్తున్నా. సో 52% తక్కువ రెయిన్ఫాల్ వస్తున్నది అని అంటే ఇక పాకిస్తాన్ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో చూడండి. కరాచీ పోర్ట్ ఇళ్లకు లైఫ్ లైన్ ఫ్రెండ్స్, కరాచీ పోర్ట్ ఇళ్లకు లైఫ్ లైన్, దీని మీదనే చాలా ప్రభావితం పడుతుంది ఎక్స్ట్రా చాలా అని చెప్తున్నారు. 70% ఆఫ్ ది బ్యూరోక్రసీ పంజాబ్ నుంచి ఉంటుంది. ఆ పంజాబే రేపు ఎండిపోతే, కడుక్కోనీక నీళ్లు లేకపోతే, తాగనీక నీళ్లు లేకపోతే వీళ్ళు డామినేట్ గేట్లో ఏ రకంగా ఉంటారో ఒకసారి మీరు చూడండి. సింధ్, పస్తూనిస్తాన్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇదంతా చూడండి. ఆల్రెడీ చైనా తాలిబాన్లతో మంచి చేతులు కలిపి నడిపిస్తున్నది. చైనా తాలిబాన్లతో ఎక్కువ పెట్టుకోలు, వాళ్ళు ఉగ్గిర్ ముస్లిమ్స్ లెక్క కాదు. తేడాలు ఏమైనా వచ్చినాయనంటే అమెరికానే వాళ్ళ అడిగిన పంపించేసిర్రు. చైనా వాళ్ళకు ఒక లెక్క కాదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఏరియాలకు పోవాలని అంటే చైనా ప్రతిసారి పాకిస్తానీ సపోర్ట్ తీసుకుంటుండే. ఇవాళ పాకిస్తానీ ఆర్మీని తాలిబాన్లు ఆర్ టు దట్ మ్యాటర్ బలోచిస్తాన్లు అంబ్యూజ్ చేసి పడేస్తుంది, లేపు పడదొప్పుతుంది. ఇది మీరు అర్థం చేసుకోండి. సో ఇవాళ ఏదైతే పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ డామినేషన్ బ్యూరోక్రసీలు ఏదైతే ఉందో అదంతా ఇలా నీరు గారిపోయేటట్టున్నది. ఆల్రెడీ బలోచ్ స్టేట్ ఇండిపెండెంట్ ఫ్రమ్ పాకిస్తాన్ అని చెప్పి వాళ్ళు డిక్లేర్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న వైరస్లు ఏవైతున్నాయో మసూద్ అజార్, హఫీజ్ సయీద్, దావుద్ ఇబ్రాహిం, బిలావల్ భుట్టో, ముల్లా మునీర్ ఆర్ టు దట్ మ్యాటర్ ముల్లా మిలిటరీ, ఇవన్నీ ఇవాళ ఒక కొత్త దాడి చేయనికే ప్రయత్నం చేస్తాయి భారత్ మీద. ఒకసారి మీరు డాట్స్ కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్. భారతదేశంలో ఉన్న కొంతమంది మైనారిటీలు, మెజారిటీ మైనారిటీలు ముస్లింలే కనబడ్డారు మనకు. రైల్వే ట్రాక్ల మీద డ్యామేజ్ చేసుడు, ఆ బోల్ట్లు తీసుడు, రైల్వే ట్రైన్లు పోతుంటే వాటి మీద దాడి చేసుడు, కొన్ని ట్రైన్లను విధ్వంసం చేసి ధ్వంసం చేసుడు. అంటే మన ఇన్స్టలేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ల మీద మెల్లమెల్లగా మొదలెడతారా, మన వాళ్ళకు మననే చేస్తారా అని అంటే వెనకటికి నిన్ననే ఒకడు అన్సారీ అనేటోడు ఒకటి దొరికిండు మనకు, ఖతార్ నుంచి వచ్చినోడు. వాడికి బాబ్రీ మస్జిద్ డెమోలిషన్ చూడంగానే ఎక్కడో వచ్చిందంటాడు. వాళ్ళు పుట్టింది నేపాల్, భారతదేశప్పుడు కూడా కాదు. అన్నేన్నో ఒక సెంటిమెంట్ కదిలేసరికి వాడు వచ్చి ఢిల్లీలో ఆతంకి దంగలు చేద్దామని చూసిండాడు. ఇగో ఈ డింకా మాటలు మనం అన్ని చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మన ఎయిర్పోర్ట్స్ సేఫ్ ఉన్నాయా, మన రైల్వే స్టేషన్ సేఫ్ ఉన్నాయా, మన బస్సులు సేఫ్ ఉన్నాయా, నువ్వు నిలబడ్డని జాగా సేఫ్ ఉందా అని అంటే ఇవాళ భారత్కి నువ్వు సైనికుడికి కావాలి ఫ్రెండ్స్. నువ్వు ఆలోచించాలా. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఏం మాట్లాడుతున్నారు? దేశ విరుద్ధంగా మాట్లాడుతున్నారా, దేశ హితంలో మాట్లాడుతున్నారా? ఇవాళ ఎవరు మద్దతు తెలుపుతున్నారు? భారతీయులే ఇవాళ పాకిస్తానీ ఏజెంట్లు అవుతున్నారా? ఇవన్నీ అప్రమత్తంగా చూడాల్సింది రక్షక బలగాల కంటే ఎక్కువ నువ్వు నేను. బికాస్ 99% ఆఫ్ ది టెర్రర్ అటాక్స్ ఏవైతే ఉంటాయో మన ఇంటెలిజెన్స్ బలగాలు వాటిని న్యూట్రలైజ్ చేసేస్తారు. ఆ 1% హిట్ అయినా, ఆ 1% వాళ్ళు సక్సెస్ఫుల్ అయినా తీవ్రవాదులు, వాళ్ళకి అది సక్సెస్ రేట్ 100%తో సమానము. నువ్వు సింపుల్గా ఇంట్లో కూర్చొని ఒక ఫోన్ తీసి అగో చూసినావా మన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్తావు. మళ్ళీ నీ చుట్టుపక్కల నడుస్తున్న అంశాలపైన నీకు నిఘా ఉన్నదా ఓ భారతీయుడా, నిద్రలే అని చెప్పి ఇలా చిత్రగుప్త్ నిన్ను అడుగుతున్నది. రైల్వేస్ చాలా సాఫ్ట్ టార్గెట్ ఉంటుంది మనకు. సుమారు 2,50,00,000 మంది రోజు ట్రావెల్ చేస్తారు. ఈ స్పై నెట్వర్క్ని మనం సంపాలా. సడన్గా కేరళలో కోవిడ్ కేసులు రైజ్ అవుతున్నాయి. ఈ స్పైక్ ప్రోటీన్స్ మన ఏదైతే వ్యాక్సిన్ మనకి ఇచ్చారు కదా దాన్ని కూడా ఎవాయిడ్ చేస్తాయట, బ్రీచ్ చేస్తాయట. అఫ్కోర్స్ ఇంటెన్సిటీ అంత పెద్దగా లేదట, కాకపోతే నువ్వు అప్రమత్తంగా ఉండాలి. కండిషన్స్ అప్లై, చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కొత్త కోవిడ్ కేసెస్ అంటారు కదా, 30 years నుంచి 39 years ఉన్న ఏజ్ మధ్యలో ఉన్న లెస్ దెన్ 40 వీళ్లకు చాలా ఉన్నదట, అంటే అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయట. మనం భూపాల్ గ్యాస్ ట్రాజడీని కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ ట్రాజడీ ఏదైతే ఉందో ఇవాళ పాకిస్తాన్ కొత్త స్ట్రాటజీ కూడా ఉండొచ్చు. అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టలేషన్స్ ఆర్ టు దట్ మ్యాటర్ మన ఇండస్ట్రీస్ మీద కూడా వీళ్ళు కన్నేస్తారు. పక్కకున్న నువ్వు పనిచేస్తున్న నీ ఆఫీసుల మీద కన్నేస్తారు, నువ్వు తింటున్న నీ హోటల్ మీద కన్నేస్తారు. నువ్వు అప్రమత్తంగా ఉన్నావా అని అనేది ఒకసారి గుర్తుపెట్టుకో. బికాస్ ఆపరేషన్ సింధూర్ ఈజ్ నాట్ యెట్ ఓవర్. ఇంకా ఖతం కాలే, కేవలం ప్రారంభమైంది. ఇవాళ నేపాల్ బార్డర్లలో భారత రక్షక బలగాలు మొత్తం కొన్ని వేల సంఖ్యల పైరాగాస్తున్నారు. సడన్గా ఒక ఇంటెల్ రిపోర్ట్ దొరికింది, కనీసం 1500 మంది ఫిదాయిన్లు పాకిస్తాన్ నుంచి నేపాల్ బార్డర్ ద్వారా భారత్ల అల్లకల్లోలం సృష్టించనీకే వస్తున్నారు అని చెప్పి. బి అలర్ట్, జాగ్రత్తగా ఉండు. జ్యోతి మల్హోత్రా కాకు, జిమ్మెదారితో ఉండు. ఈ దేశం నిన్ను జవాబుదారీ అడుగుతున్నది ఫ్రెండ్స్. ఆలోచించు లేదా అనుభవించనీకే రెడీగా ఉండు. భారత్ మాతాకి జై.